వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో సర్పంచ్ కమ్లీబాయి పెంటయ్య ఆధ్వర్యంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి మహోత్సవాలు గత 5 రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగాయి. నేడు చివరి రోజున చక్రతీర్థం ఉత్సవాల్లో జడ్జి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం యువ నాయకులు పెంటయ్య ఏబీ న్యూస్ తో మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఈ మహోత్సవాలకు తరలి వచ్చిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీ శ్రీ రాకంచెర్ల లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ జాతర మహోత్సవంలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణంలో ఎప్పుడు లేని విధంగా పాల్గొనడం విశేషం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు మా 2 గ్రామాల ప్రజలు మరియు భక్తులు, మా ఎన్నుకున్న యువకుల పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కరి కష్టం ఉంది కాబట్టి అందరూ సక్సెస్ కావడం వల్ల బాగా పెద్ద ఎత్తున
ఈ జాతర మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ముందు ముందు కూడా ఇంత కొద్ది ఎక్కువ మన జనాభా వచ్చే విధంగా, భక్తులు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేసి జాతర ఇంకా పెద్ద ఎత్తున జరిపిస్తామని ఆ స్వామివారి ఆశీస్సులు మా మీద నిండుగా ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర ఉన్న చుట్టూన్న మేళం వాళ్ళు కానీ, పూజారులు కానీ అందరి సపోర్ట్ వల్ల ఈ జాతర మహోత్సవాలు బాగా భారీ ఎత్తున జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నరసింహో కిల జ్ఞాన మతద్వాంత దివాకర జయత్యమిత సుజ్ఞాన సుఖశక్తి పయోనిధి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ రాకమచర్ల యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరంగా జరుపుకోవడం జరుగుతుంది. నరసింహ జయంతి రోజు అఖండ దీపారాధన, ధ్వజారోహణము. ఈ జాతర మహోత్సవాలు 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరిగినాయి. దాంట్లో 22వ తారీఖు అఖండ దీపారాధన, ధ్వజారోహణం చేసుకోవడం జరిగింది. 23వ తారీఖు రోజున కళ్యాణము మరియు రథోత్సవం జరపడం జరిగింది. 24వ తారీఖు రోజున దోపోత్సవం జరిగింది. 25వ తారీఖు రోజున చక్కదిద్దం జరుపుకున్నాము. ఈ కార్యక్రమము భాగంగా అందరూ కూడా భక్తులు వచ్చి పాల్గొన్నారు. విశేషంగా ఈ రాకంచర్ల యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క జాతర మహోత్సవాలు ఉత్తరోత్తరంగా అభివృద్ధి కావాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. ఇలాగే ప్రజలు వచ్చి అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారి యొక్క కృపాని పొందగలరని మా యొక్క మనవి. జై శ్రీరామ్.